హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు అభయ్ నవీన్ గారు ఉన్నారు. అండ్ 3 వీక్స్ తర్వాత అంటే బయటకు వచ్చేసారనమాట. ఎలా అనిపిస్తుంది ఈ నామినేషన్? అండ్ మీరు బయటికి రావడం ఎలా అనిపిస్తుంది? బయటకు రావడం ఆబ్వియస్లీ నాకు నచ్చట్లేదు, బట్ ఆ 3 వారాల జర్నీ మాత్రం చాలా మంచి మంచి మెమరీస్ దొరికినాయి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీకు ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ కాకుండా ఎవరు బాగా క్లోజ్ అయ్యారు అనిపించింది? యష్మి చాలా క్లోజ్ అయింది, నబీల్ చాలా క్లోజ్ అయ్యిండు, అండ్ అంతే. అంటే ఆల్రెడీ అంటే ఇంకా మిగతా వాళ్ళంతా అక్కడ తెలిసిన వాళ్ళే, ఒక సోనియా తప్ప మిగతా వాళ్ళంతా అక్కడ పరిచయమైన వాళ్ళే, విష్ణు సోనియా తప్ప. సో అందరూ ఫస్ట్ వీక్ చాలా క్లోజ్ అయ్యారు. ఈ లాస్ట్ వీక్లో క్లోజ్ అయింది మాత్రం ప్రేరణ ఎప్పటి నుంచో క్లోజ్, యష్మి అండ్ నబీల్ తెలియకుండా చాలా క్లోజ్ అయ్యారు వాళ్ళిద్దరు. అండ్ నిఖిల్ గారు కానీ, పృథ్వీ గారు కానీ, అండ్ సోనియా గారు, వీళ్ళు ముగ్గురులో ఇప్పుడు బాగా అంటే ఇంకా టాప్లోకి వెళ్ళి ఎవరు వెళ్తారని అనిపిస్తుంది? ఓన్లీ నిఖిల్ హ్యాస్ దట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ కొంచెం బ్యాలెన్స్డ్. ఈవెన్ నిఖిల్ పృథ్వీ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వాడు దాన్ని ఏమంటారు, అది చీఫ్ టాస్క్కి ఎగ్ పృథ్వీకి ఇవ్వలే. ఎందుకంటే పృథ్వీ కొంచెం ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్ ఉన్నాడని ఇవ్వలేదు. సో వాళ్ళ టీమ్ వాడు అట్లా అన్నప్పుడు హానెస్ట్లీ పృథ్వీ ఆ ఒక్క పాయింట్ కనుక పృథ్వీ ఫోకస్ చేసుకుంటే పృథ్వీ కూడా వస్తాడు. కానీ అది చేసుకోకపోతే రాడు. కంపారిటివ్లీ నిఖిల్ ఈజ్ వెరీ మెచ్యూర్డ్. సో డెఫినెట్గా నిఖిల్ వెళ్తాడు ముందుకి. యాక్చువల్లీ బిగ్ బాస్ని చాలా తిట్టారని చెప్పి బయట పోర్ట్రే అవుతుంది అనమాట. అది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేదు. తిట్టినా అంటారు కానీ అన్న కొన్ని మాటలు సరదాగా మాట్లాడే మాటలు అవి ఏంటంటే నాతో తిరిగేటోనికి తెలుస్తుంది నేను రెగ్యులర్గా మాట్లాడే మాటలని. అవి ఏమైపోయినాయంటే ముంగట ఒక సీరియస్ ఇష్యూ పెట్టి తర్వాత నా వరస్ట్ థింగ్ ఏంటంటే ఇంకోటి, నాతో పాటు మిగతా 11 మంది హౌస్ మేట్లు నాకంటే ఎక్కువ మాట్లాడేది. అవేవి రాలేదు, నాయే వచ్చినాయి. ఇంకా అది నా దరిద్రం అనుకోవడం తప్ప దానికి మించి ఇప్పుడు నేను వెళ్ళి అరే నేను అనలేదు రాని ప్రతి వీడియో అయితే ఆడియన్స్కి చూపించలేను. నన్ను నమ్మేటోళ్ళు నమ్ముతారు, బట్ ఇక నమ్మకపోతే నేనేం చేయలేను. నాకు ఒకటే ఆప్షన్ ఏముందంటే ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఛాన్స్ వస్తే అవి రిపీట్ కాకుండా నేను చూసుకొని వాళ్ళకి ప్రూవ్ చేయగలుగుతా. అంతకుమించి నా చేతిలో ఇంకో ఆప్షన్ లేదు. చాలా వరకు టాస్క్లో కూడా మీకు చాలా దెబ్బలు తగిలినాయి. అందరినీ ఎత్తేస్తున్నారు అనమాట టాస్కుల్లో. ఎలా ఉండేది అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు? అన్న నీట్గా బిగ్ బాస్ ప్రతిసారి చెప్తున్నాడు ఫిజికల్ డ్యామేజ్ అవ్వకుండా ఆడుకోండ్రా అని, కానీ వాళ్ళు దాన్ని దాన్ని పట్టించుకోవట్లేదు. దాటిపోతుంది, లెవెల్ దాటిపోతుంది. ఫిజికల్ డ్యామేజ్ అంటే ఏందన్నా, ఇప్పుడు నీ దగ్గరకు అమ్మాయి వస్తే నువ్వు దాన్ని ఆపడం ఓకే, దాన్ని నూకడం ఇస్ అ ఫిజికల్ వైలెన్సే అనిపిస్తుంది నాకు. సో అవి వాళ్ళకి తెలియాలి. ఏమన్నా అంటే నా దగ్గరకు వచ్చి నేను నూకేసిన అంటారు, అమ్మ ఇది ఎక్కడ నూకేయడం రా బాబు. అండ్ మీ మీద కూడా కొన్ని మీమ్స్ వచ్చాయి, మీరు దేవుడు ఓదారుస్తున్నాడు అని చెప్పి కొన్ని మీమ్స్ చూసారు. బాబు ఓదారుస్తున్నాడు అని చెప్పి కొన్ని మీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్షన్. మళ్ళీ కలుద్దాం తొందరలో. థ్యాంక్ యూ.